శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు అర్జునుడు ఒక రకమైనటువంటి అద్భుతాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే విశ్వరూప ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాడు. అంతకుముందు పైన అంటే అంతా ఈశ్వరుని చేతిలోనే ఉంటుందా, మనం కేవలము కీలుబొమ్మలమా, నిమిత్త మాత్రం భవ అనేసరికి ఒక రకమైనటువంటి సందేహం కలుగుతుంది. దానిని ఎలా మనం అర్థమైంది మనకి అంటే, ఈ సృష్టి ఏదైతే ఈశ్వరు ద్వారా నిర్మించడం జరిగినదో అది నడవాలంటే కొన్ని నియమాలు సూత్రాల ఆధారంగా నడుస్తున్నది. దానినే ధర్మము అంటారు. అందువలన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నియమాలను పాటించాల్సిందే. పాటించినప్పుడు అది ఈశ్వరుని యొక్క ఆర్డర్కి మనము గౌరవించినట్లవుతుంది. అందువలన మనకు ఒకే ఒక ఛాన్స్ కాదు, మనకు 2 చాయిస్లు ఉన్నాయి. మన స్వభావంగా, మన ప్రకృతి స్వభావంగా రాగద్వేషాలను అనుసరించి నడవడమా, ఈశ్వరుడు నియమించినటువంటి ఆర్డర్ ప్రకారం నియమాల ప్రకారంగా జీవించడమా అన్నది మన ముందున్నటువంటి చాయిస్. కానీ ఈశ్వరుని యొక్క నియమాలు సూత్రముల పైన మనం కూడా నడిచినట్లయితే అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో మీ ప్రయత్నానికి 2 రెక్కలు గల పక్షి వలె మీరు అనుకున్నటువంటి కార్యాన్ని విజయం చేస్తారు. దీనినే నిమిత్త మాత్రం భవ. వాస్తవానికి కీలుబొమ్మలం కాదు, కానీ ఈశ్వరుని యొక్క సంకల్పము మన సంకల్పము ఒక్కటే అవుతున్నది కాబట్టి అలా అనిపిస్తుంది. అందువలన ఇప్పుడు ఆ సత్యము తెలుసుకున్న అర్జునుడు ఏమంటున్నాడంటే, స్థానే హే ఋషికేశ, హే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యతి. అంటే ఏమంటున్నారు, హో కృష్ణ, నీ విశ్వరూపాన్ని కీర్తిస్తూ మహాత్ములు యోగులు ఆనందముతో పొంగిపోతున్నారు. చూసారా, ఈయనకి ఎలా ఉందండి, ఈయన భయపడుతూ ఉన్నాడు. యాక్చువల్ చెప్పాలంటే ఈయన పరిస్థితి గందరగోళంగా ఉంది. స్థానే ఋషికేశ, స్థానే ఋషికేశ అంటే యథార్థమే. యథార్థం ఏంటంటే వీళ్ళందరూ నిన్ను ఎందుకు పొగుడుతున్నారు, ఎందుకు కీర్తిస్తున్నారు, అది సత్యమే, యథార్థమే. అందులో ఎటువంటి అనుచితం లేదు, ఎటువంటి ఊరికే డబ్బా కొట్టడం కాదు, అది యథార్థమే, స్థానే, ప్రాపర్. ఎందుకంటే వీళ్ళందరికి కూడా నీ యొక్క స్వరూపం గురించి తెలుసుకొని
అందులో వాళ్ళు కూడా అంగీకరించారు. నీ యొక్క ప్రవృత్తిని, నీ స్వరూపాన్ని అంతా తెలుసు కాబట్టి విశాల దృక్పథంతో, అత్యంత విశాల హృదయంతో ఆలోచించి వివేకం వైరాగ్యం కలిగి ఉన్న జ్ఞానులు కాబట్టి వాళ్ళందరూ కూడా నిన్ను కీర్తిస్తూ ఆనందిస్తున్నారు. అనురజ్యతే చ, వారు నీ విశ్వరూపాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అందువలన మహాత్ములు ఏమంటారంటే, ఓ భగవంతుడా లేక ఓ ఈశ్వర, నాకు కొంతమందితో మాత్రమే సంబంధము ఉండేలా చేయవద్దు. చూసారా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, హోమ్ మెసేజ్. నాకు కొంతమందితోనే నావారు పరాయి వాళ్ళు అనే సంబంధం కాకుండా, సంబంధం ఉండాలనుకుంటే యావత్ జగత్తు సృష్టి అంతటితో కూడా నాకు సంబంధం ఉండేటట్లు చెయ్యి. లేకపోతే అసలు సృష్టిలో దేనితోనూ సంబంధం లేకుండా చెయ్యి అని ప్రార్థిస్తారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటి? యావత్ సృష్టి అంతటితో మమేకం అయిపోతే మీరు సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం కృష్ణమయం జగత్, సర్వం రామమయం, సర్వం దేవీమయం, సర్వం శివమయం జగత్ అవుతుంది. అప్పుడు ఒకవేళ అసలు ఈ సృష్టి అనే నామరూపాలతో నాకు వద్దు, అసలు నాకు ఎవరితోనూ సంబంధం వద్దు అంటే ఏంటి? అసంగ స్వరూపము సచ్చిదానంద స్వరూప కేవలం ఆత్మయే, యావత్ సృష్టి అంతా ఆత్మయే. ఎలా నీరు కంటే కెరటములు బుడగలు భిన్నంగా ఉండవో, బంగారము కంటే ఆభరణములు ఎలాగైతే భిన్నంగా లేవో, నేను అనే ఆ స్ఫురణ కంటే జగత్తు భిన్నంగా లేదు. అందువలన ఆత్మస్థితిలో ఉండడమే జగత్తులో దేనితేని సంబంధం లేకుండా ఉండుట. అది కాని ఇది కాని అంటే అర్థం ఏంటి అంటే ఒకటేనండి, జగత్తుతో మమేకమై ఉంటే విశ్వరూపాన్ని ఆస్వాదించినట్టు. జగత్తులో ఏ నామరూపముతోని సంబంధం లేకుండా ఉంటే ఆత్మ, పరమాత్మ యొక్క స్వరూపంలో ఉన్నట్లు. అంటే కేవలం ఆత్మస్థితిలో ఉంటే బ్రహ్మస్థితి, జగత్తునంతటిని కూడా పరమాత్మగా భావిస్తే అది ఈశ్వర స్వరూప స్థితి అంటారు. అందుకే రక్షాంసి భీతాని, చూసారా, ఈ మహాత్ములందరూ ఆస్వాదించి ఆనందంగా పొంగి పొర్లుతుంటే ఈ రాక్షసులు ఉన్నారు కదా, అసురులు, అంటే ఎవరైతే ఈశ్వరుని యొక్క నియమాలు సూత్రాలు పాటించరో వారు నిన్ను చూసి భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు పోలీసులను చూసి మీరు ఎవరైనా భయపడతారా? ఎందుకు భయపడతామండి? మనం ఎందుకు భయపడాలండి నేను అడుగుతున్నాను. ఎవరైతే తప్పు చేస్తారో వారే భయపడతారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద. మీరు తప్పు చేయకుండా మీరు ఎందుకు భయపడతారు? మిమ్మల్ని చూసి పోలీసు భయపడాలి. కానీ అలాంటిది ఇక్కడ ఎవరైతే ఆ భగవంతుని యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తున్నారో వారు రాక్షసులుగా వారు భీతిల్లుతున్నారు. అయితే వారి కర్మఫలాన్ని వారు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? వారి కర్మఫలం నుంచి వారు తప్పించుకోలేరు. వారికి ఈశ్వర భగవంతుడంటే భయం. సో తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎలా? దిశ ద్రవంతి, దిక్కులుగా పరుగులు తీస్తున్నారు తప్పించుకోవడానికంట. కానీ కర్మ సిద్ధాంతం నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? ఎవ్వరు తప్పించుకోలేరు. మీరు కోర్టులని, పోలీస్ డిపార్ట్మెంట్లు అందరినీ కన్నుగప్పుతారు, వాళ్ళు కళ్ళు కప్పి తప్పించుకుంటారు. కానీ కర్మ సిద్ధాంతం నుండి ఎవరు తప్పించుకోలేరు. అందుకే సిద్ధ సంగాహ సర్వే నమస్యంతి. మరి ఎవరైతే తత్వ జ్ఞానం తెలుసుకున్న వారు అందరూ, సిద్ధ పురుషులు అందరూ కూడా నీకు నమస్కారాలు చేస్తున్నారు. అంటే కర్మఫలాన్ని
స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారనమాట వాళ్ళంతా. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేనికోసము? మీ సూత్రాలు, ఈశ్వరుని యొక్క సృష్టి నియమాలని పాటించేందుకు వీలుగా శక్తి, యుక్తి, భక్తి, సామర్థ్యము కావాలని ఈశ్వరుని ప్రార్థిస్తారన్నమాట. అందువలన మార్చే పరిస్థితులు అయితే మారుస్తారు, మార్చలేని పరిస్థితులు అయితే అంగీకరించేందుకు ఆ శక్తిని ప్రార్థిస్తారు ఈశ్వరుని నుండి, భగవంతుని నుండి. అందువలన ఈ యొక్క సిద్ధ పురుషులు, యోగులు, జ్ఞానులు, భక్తులు నమస్కరించి ఆనందపడుతుంటే అసురులు భయపడుతున్నారు అని చెప్తున్నారు. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస అనంత దేవేశ జగన్నివాస అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమక్షరం సదసత్తత్పరం యత్ కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఉత్తమం. అర్జునుడి యొక్క శరణాగతి అంటే ఆయనలో కలిగినటువంటి అంకిత భావము, ఆ భక్తి పెరుగుతూ వస్తుందన్నమాట అర్జునుడిలో. ఎందుకంటే విశ్వరూప దర్శనం గురించి ఎప్పుడైతే సరిగ్గా ఒక అవగాహన, ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ భీతి వెళ్ళిపోయే భయం స్థానంలో మెల్లగా భక్తి భావన కలుగుతుంది అర్జునుడికి. మీ అందరికి కూడా అలాగే కలగాలి. ఈ విశ్వరూపం దర్శించిన వెంటనే ఈ విశ్వరూపం యొక్క గొప్పతనం మీద మనకి ఒక రకమైనటువంటి గౌరవం, ఆ యొక్క ఎప్రిషియేషన్ కలగాలి మనకి. ఎప్రిషియేట్. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అంటారు కదా, వారు ఎంత లోతుగా అధ్యయనం చేస్తుంటే ఆ యొక్క జగత్ యొక్క డెప్త్, అంటే దాని యొక్క అనంతమైన రహస్యంలోకి వెళ్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఎంతో మంది చెప్పారు. అసలు ఈ యొక్క రీసెర్చ్, పరిశోధన చేసుకుంటూ వెళ్ళే కొలది ఈశ్వరుని పైన ఆ యొక్క రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది అని అన్నారు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ నమస్కరిస్తారు. ఎందుకు? ఇప్పుడు మనకి ఒక డాక్టర్, సపోజ్ మీకు అనారోగ్యం ఉండేటప్పుడు డాక్టర్ మీరు పట్టుకొని ఇంజక్షన్ ఏది చేస్తుంటే ఆయన ఒక క్రూరమైనటువంటి యమదూతగా అనిపిస్తారు వారికి, రోగికి. కానీ నెమ్మదిగా ఆ రోగం అనేది నయమయ్యింది అనుకోండి, అప్పుడు ఆ డాక్టర్ కాలు మీద పడిపోయి ముఖ్య నమస్కరిస్తాం మనోళ్ళు. అంటే కర్మఫల దాతగా అతను చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు, కానీ మనకి అది అర్థం కాక నిందిస్తాము భగవంతుణ్ణి.
ఒక్కసారి గనక మీరు ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత మీలో కలిగినప్పుడు మీరంతా ఎస్ స్థానే ఋషికేశ, అంత యథార్థమే. వాట్ హ్యాస్ టు డన్ ఇట్ హ్యాస్ డన్, అంటే ఏది చేయాల్సిందో జరుగుతుంది అని మీలో కలుగుతుంది ఆ భావన. అందువలన మనం ఏం చేసుకోవాలంటే, భగవంతుడు ఎప్పటికీ దయలేని వారు కాదు అనేది మీలో నుండి పోతుంది. మనకి జీవితంలో ఏవైనా సరే, నాకు అన్యాయం జరిగింది, నాకు అధర్మం జరుగుతుంది అని అనిపించినప్పటికీ అవన్నీ కూడా మీకోసమే కేవలము ఏదో పక్షపాతంగా జరిగేది కాదు, అది కర్మ ఫలంగా జరుగుతుందని మనము గ్రహించాలి. గ్రహించడమే కాదు, అంగీకరించాలి. అందువలన ఎప్పుడైతే మనము లోతుగా ఆలోచిస్తాం. ఎందుకంటే మనము కేవలము మనకే ఎందుకు జరిగిందని ప్రశ్న వస్తుంది ప్రతిసారి. నాకే ఎందుకు జరుగుతుంది అనే మనలో ఒక సమాధానము లేని ప్రశ్న వెంటాడుతుంది మనకి. కానీ ఒక్కడ గమనించండి, ఈ ఆధ్యాత్మిక చరిత్రలో, ఈ సనాతన ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయ చరిత్రలో యుధిష్ఠిరుడు, ధర్మరాజు, శ్రీరామచంద్రుడు, నలచక్రవర్తి, ఇలాంటి వారందరూ కూడా కష్టాలని ఎదురు చూశారు. వాళ్ళని అంటే అంతటి వాళ్ళే తప్పించుకోలేనప్పుడు మనం ఎలా తప్పించుకుంటామండి? అవశ్యం భావి భావానాం ప్రతికారో భవేత్యది తదా దుఃఖైన లిప్యేరన్ నలరామ యుధిష్ఠిరా అంటారు. అంటే అవశ్యం భావి భావానాం, జరగాల్సింది జరిగి తీరుతుందండి. అది ఎవరు ఆపలేరు. ఈవెన్ శ్రీరామచంద్రుడు, ఈవెన్ యుధిష్ఠిర, ఈవెన్ నలచక్రవర్తి, వాళ్ళే దాన్ని జరగాల్సింది ఆపలేకుండా దాన్ని ఆనందంతో సంతోషంతో స్వీకరించారు. మనము కూడా ఊరికే వాగ్వాదము, ఆర్గ్యుమెంట్లు మానిపెట్టి మనము మార్చవలసిన సందర్భాలని, సిచ్యువేషన్స్ మనం మారుస్తూ, మార్చలేనివి అంగీకరిస్తూ, అంటే ఆగతే స్వాగతం కుర్యాత్ సూత్రం రాసుకోవాలి మీరు. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం నా నివారయేత్, అంటే ఏదొచ్చినా స్వాగతం పలకాలి, ఏది మన నుండి వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్ అని చెప్తుండాలి. ఇది చాలా రహస్యమైనటువంటి సూత్రం ఈ జీవితంలో సుఖంగా ఉండేందుకు. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు, ఏది జరిగినా మన మంచికేనండి. ఆ సమయంలో మీకు తెలియదు అది మీకు మంచి అని, కాలక్రమేణా మీకు అర్థమవుతుంది, బోధపడుతుంది, ఓహో అది మంచికే జరిగిందంట. ప్రతి ఒక్కటి కూడా మనకి కాలక్రమేణా అది మంచి అని తెలుస్తుంది, కానీ జరిగినప్పుడు మాత్రం మనకి అనుభవంలోకి ఇది మంచి అని రాదు. ఇలాంటి విషయం మనకి చాలా స్పష్టత వస్తుంది. అందుకే ఈ యొక్క విశ్వరూపాన్ని ఎప్పుడైతే ఒక్కసారి గుర్తించడం జరిగిందో అప్పుడేంటి, మనకు విశ్వరూపం గురించి అవగాహన లేనంత మాత్రాన ఇదంతా ఈశ్వరుడు కాదంటే అయిపోతుందా చెప్పండి? ఇప్పుడు చాలా మంది వాదిస్తున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? రాముడి మీద చటైర్లు వేస్తుంటారు, నిందలేస్తుంటారు, కృష్ణుడి మీద నిందలేస్తారు, శంకరాచార్య మీద, బుద్ధుని పైన, అందరిపైన నిందలేస్తారు, సీతాదేవి పైన, ద్రౌపది, కుంతి, అందరిపైన నిందలేస్తారు. ఎవరిని విడిచిపెట్టరు. ఎందుకు? మూర్ఖులు. ఇప్పుడు నీటిలో ఉప్పు వేశాము, ఉప్పు కరిగిపోయింది. ఇలాగ మన కంటితో చూస్తే ఉప్పు కనిపించట్లేదు. ఒకరు అన్నారు, ఈ నీటిలో ఉప్పు లేదండి అన్నారు. అంటే ఆయన లేదంటే ఉప్పు లేదని అరిపోతుందా చెప్పండి మీరు? మరి ఉప్పు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? కంట్లో నీరు పోయాలా? నో. ఒక్క నాలుక మీద ఒక్క నీటి చుక్క వేస్తే ఉప్పు ఉంది అని చెప్పేస్తాడు ఆయన. అంటే నీటిలో ఉప్పు ఉందా లేదా తెలుసుకునే నేత్రము కాదు నాలుక. అదే విధంగా ఈ జగత్తంతా జగదీశ్వర స్వరూపం అని తెలియడానికి నీకు జ్ఞాననేత్రం లేదు, మనోనేత్రం లేదు. అందువలనే
ఈశ్వరుని వాళ్ళు అంగీకరించకపోయినంత మాత్రాన ఈశ్వరుని స్వరూపం కాకుండా పోతుందా? ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు హింసిస్తారు కొంతమంది పిల్లలు. నువ్వు నా బిడ్డవు కాదు, పో పొమ్మంటారు. అలా కోపానికి అన్నంత మాత్రం బిడ్డ కాకుండా పోతారా? చెప్పండి. అందువలన ఈ విధంగా ఈ శాస్త్రం అనే నేత్రం ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళు నాస్తికులుగా, వాళ్ళు కేవలము మానవ శరీరం ధరించే ఉంటారు తప్ప పశువులతో సమానం అని చెప్పారు. ఎలా? సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషానహీన తృణం న కాదన్నపి జీవమానః తద్భాగధేయం పరమం పశూనాం. మహాత్ములు ఏమంటారంటే, సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషానవీన. అంటే ఎవరికైతే మన యొక్క తత్వశాస్త్రముని దాన్ని అంగీకరించి గౌరవించే అలాంటి ఒక సెన్సిటివిటీ లేకపోతే వాళ్ళకి పశువులతో సమానమే. కానీ వీళ్ళ కొమ్ములు తోకలు లేవు అంతే తప్ప పశువులకి కొమ్ములు తోకలు ఉంటాయి. వీరికి ఏమన్నారంటే పుచ్చ అంటే తోక, విషానంటే కొమ్ములు. తోక కొమ్ములు లేని పశువులు ఎవరు? ఈ శాస్త్రము గురూపదేశము ఎవరైతే పొందకుండా బయటే తిరుగుతారో వాళ్ళ మూర్ఖత్వము అజ్ఞానముతో అన్నిటిని నిందిస్తారో వారు పశువులతో సమానము. కానీ పశువులకి తోక కొమ్ములు ఉన్నాయి, వీళ్ళకి అవి లేవు అంతే అని చెప్తున్నారు. తృణం న కాదన్నపి జీవమానః. ఇంకొకటి ఏంటంటే పచ్చగడ్డి తినరు వీళ్ళు, అంతే. గడ్డి తినరు కానీ మిగతా అంతా సేమ్ టు సేమో సేమ్ అంటున్నారు అన్నమాట ఇక్కడ. అందువలన ఇంకొక ప్రయోజనం ఏంటంటే పశువులు అనుకుంటే అంట ఎంత మంచి పని అయింది, మనకి కూడా ఈ పోటీ కాంపిటీషన్ తగ్గింది, ఒకరు మనలో లేరు అంటారు. చూసారా? అందువలన తద్భాగధేయం పరమం పశువున. పశువులకు ప్రయోజనం. ఎందుకంటే మన నుండి ఒకరు పోటీ తప్పిపోయిందండి. ఎలాగో మనోడే ఎలాగో ఆ మనుషుల్లో తిరుక్కుంటున్నారు కాబట్టి మనకు ఒక పోటీ తగ్గింది, కాంపిటీషన్ అని పశువులు ఆనందిస్తాయంట వీళ్ళని చూసి. అందువలన కస్మాత్ తే నా నమేరన్. వారు మీకు నమస్కరించకుండా ఎలా ఉండగలుగుతారు భగవాన్ అంటున్నాడు అర్జునుడు. అర్జునుడికి ఆశ్చర్యం. ఇంత గొప్పతన స్వరూపతత్వం తెలుసుకున్నాక కూడా మీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? కస్మాత్ ఎలా తే నిన్ను నమస్కరించుకున్నా నమేరన్, నీకు నమస్కరించకుండా కస్మాత్ ఎలా ఉండగలరు? గరీయసే బ్రహ్మణో అపి ఆదికర్త్రే. అంటే ఏంటి? నువ్వు సృష్టికర్తవు కదా. అంటే పురాణాల ప్రకారంగా మన సృష్టి చేస్తున్నది చతుర్ముఖ బ్రహ్మ అంటాం కదా. మరి చతుర్ముఖ బ్రహ్మ పురాణాల ప్రకారంగా ఎలా వచ్చారు? కలువ పువ్వు ఎక్కడొచ్చింది? మన చెరువా? కాదు, విష్ణుమూర్తి నాభి నుండి కలువ పువ్వు వచ్చిందని చెప్తారు కదా. పద్మనాభుడు అంటారు కదా. కాబట్టి యావత్తు సృష్టంతటికి మూల కారణమైనటువంటి పరమాత్మ విష్ణు వ్యాపకత్వమైనటువంటి శాంత స్వరూపమైనటువంటి ఆ శివ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ, పరమాత్మ బ్రహ్మ అక్కడ నుండి సూక్ష్మ ప్రపంచంగా వచ్చినటువంటి సృష్టికి ఆధారభూతంగా బ్రహ్మాజీ వచ్చాడు. ఇక్కడ బ్రహ్మ వేరు, బ్రహ్మాజీ వేరు. ఇక్కడ శుద్ధ చైతన్యం బ్రహ్మ, తర్వాత సృష్టికారకుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ రెండుగా అర్థం చేసుకోవాలి మీరు. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేది ఈ త్రిమూర్తులు అల్టిమేట్ పరమాత్మ బ్రహ్మ నుండి మాయాశక్తి ద్వారా మూడు వచ్చాయని చెప్తాం మనం. చెప్పాను కూడా ఇంతకు ముందు. అందువలన గరీయసే బ్రహ్మనోపి అంటే ఈ త్రిమూర్తుల కంటే నువ్వు గొప్పవాడు కదా. ఎందుకు? త్రిమూర్తులు కూడా నీ నుండే వచ్చారు కాబట్టి. అర్థమైందండి? అందువలన అనంతం, నువ్వు అనంత స్వరూపంవి.
ఎందుకంటే ఈ దేశకాలన్నీ కూడా నీ నుండే పుడుతున్నాయి. ఈ కాలముతో పాటు నువ్వు వికారాలు చెందవు. సృష్టి స్థితి లయలు నీకు లేవు. ఎందుకు? సృష్టి స్థితికి అతీతంగా ఉన్న పరమాత్మ స్వరూపం నువ్వు. దేశకాల అతీతుడు కాబట్టి. దేవేశ అంటే దేవతలకు ఈశ అంటే దేవతలన్నీ దేవులకు మహాదేవ్ అంటాం కదా. దేవోంకే దేవ్. అర్థమైందమ్మా? సో तीनों लोकों के स्वामी वो भोलेनाथा, हाथ जोड़ कर श्रद्धा से झुकाए माता, हर बोला हर हर महादेव, हर बोला हर हर महादेव, तीनों लोकों को स्वामी वो भोलेनाथा, कर जोड़ कर श्रद्धा से झुकाए माता. అంటే మొత్తం 3 లోకాల్లో ఉన్నటువంటి సకల దేవతా స్వరూపాలకు కూడా నువ్వు దేవత అయి ఉన్నావు కాబట్టి మహాదేవ, ఓ దేవేశ. త్వం అక్షరం, నువ్వు నాశనము కాని అక్షర స్వరూపం. అక్షరం పరం బ్రహ్మ అని 8వ అధ్యాయం చూసాం. అసలు ఈ బ్రహ్మ అంటే ఏమిటి అడిగారు అక్కడ అర్జునుడు. భగవాన్ ఏం చెప్పారు? అక్షరం పరమం బ్రహ్మ అని అన్నారు. స్వభావో అధ్యాత్మ ఉచ్యతే అన్నారు కదా. అందువలన నువ్వు అక్షరము అంటే నాశనము లేని స్వరూపము. సత్ తత్పరమ యత్ అంటే సత్ అంటే ఈ వ్యక్తమైనటువంటి ఈ స్థూల ప్రపంచము, స్థూల రూపాలు. సత్ అంటే స్థూల రూపాలు, అసత్ అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మ రూపము, సూక్ష్మ ప్రపంచము. ఈ రెండింటికి అతీతంగా ఉన్నటువంటి తత్వం నువ్వు. ఓ దేవోత్తమ, దేవత సార్వభౌమ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఓ దేవేశ. జగన్నివాస అంటే జగత్తుకంతా నీవే ఆధారము. నువ్వు జగత్తులో లేవు, జగత్తు నీలో ఉంది. చూసారా? ఇప్పుడు చెప్పండి నాకు, నీరు కెరటములో ఉందా, కెరటమే నీటిలో ఉందా? ప్రశ్న. ఎవరు చెప్తారో? కౌన్ బనేగా మోక్షపతి. ఇది చెప్పిన వాళ్ళకి మోక్షం కోటి వస్తుందని కాదు. ఇది అమితాబ్ బచ్చన్ షో కాదు. ఇది జగద్గురు శ్రీకృష్ణ ఆడుతున్నటువంటి ఆటలో కౌన్ బనేగా మోక్షపతి అంటే ఏంటి? ఇంతకీ నీరు కెరటములో ఉన్నదా, కెరటమే నీటిలో ఉన్నదా? బంగారం ఆభరణంలో దాక్కున్నదా, ఆభరణమే బంగారములో ఉన్నదా అని తెలియాలి. అప్పుడేమవుతుంది? మనకు ఒక్కటి అర్థమయ్యింది. ఏంటి? జగత్తులో జగదీశ్వరుడు లేడు, జగదీశ్వరుడిలోనే జగత్తు ఉన్నది అని జ్ఞానం వస్తున్నది. అది మీకు మోక్షానికి కారణం. అప్పుడు మీరు మోక్షపతి అవుతారు. ఈ విధంగా చెప్తూ ఇంకా ఇంకా స్తుతిస్తున్నారు. ఏంటంటే భక్తి పెరిగిపోతుంది అర్జునికి. త్వమాదిదేవ పురుష పురాణః, త్వమాదిదేవ పురుష పురాణః, త్వమాదిదేవ పురుష పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనంత రూప, త్వయా తతం విశ్వమనంత రూప, త్వయా తతం విశ్వమనంత రూప, త్వమాదిదేవ పురుష పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమాదిదేవః పురుషః పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానం,
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఉత్తమం. అంటే అర్జును యొక్క దృష్టిలో కృష్ణ పరమాత్మకి ఒక్కొక్క మెట్టుకు మెట్టు ఒడ్డు అంతెంత ఒడ్డే అంటారు కదా, ఒడ్డు ఇంతెంత ఒడ్డే అనంత విరాట ఆ త్రివిక్రముడు మారినట్టు అర్జును యొక్క దృష్టిలో భగవంతుని పైన అంతకంతకు అలాగా పెరిగిపోతుంది అనమాట ఆ భక్తి భావన. ఎందుకు? ఈశ్వరుడు ఎప్పుడు అనంతమే, కానీ అర్జునుడికి ఇప్పుడిప్పుడే అది అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రధానమంత్రికి మనం ప్రధానమంత్రిగా గుర్తించడం అనేది ఆయన అందరి దృష్టిలో ప్రధానమంత్రి, కానీ మీరు గుర్తించట్లేదు కదా. ఈయనేమన్నాడు, పలానా ఊర్లో పుట్టాడు, మాతో తిరిగాడు, మా స్నేహితుడే, ఈ భావంలో ఉండిపోయారు అన్నారు. కానీ ఒక్కసారి ఆ యొక్క పవరు, ఆ అధికారం, ఆ పొజిషను, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ మేళాలు, ఆ అర్జునులు భర్జనులు, ఆ గందరగోళం చూస్తే అమ్మయ్యా, మా ఫ్రెండ్ మాత్రమే కాదు, ఈయన దేశాన్ని శాసిస్తున్నటువంటి ప్రధానమంత్రి అని గుర్తించడం అనమాట. ఇన్నాళ్ళు ఫ్రెండ్ అనుకునేవాడు, ఇప్పుడు ప్రధానమంత్రిని ఒక్కసారి గుర్తించేసరికి నీ ఫ్రెండ్ అనేది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అదే విధంగా అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మని నా సఖా నా ఫ్రెండ్ ఏదో మా చుట్టాల బంధువులు కాబట్టి, మా బంధువు కాబట్టి, మేనత్త కొడుకు కాబట్టి ఏదో మేము అవకాశం ఇస్తున్నాం హస్తినాపురంలో రావడానికి, అంతే తప్ప ఎంత లో పర్సన్కి ఏదో విలేజ్ గాయకి మనం ఎందుకు ఇస్తాం అనే భ్రమలో ఉండేవాళ్ళంతా. వీళ్ళందరూ రాయల్ ఫ్యామిలీ అనమాట, సిటీ కల్చర్. కృష్ణ ఏమిటుందండి, ఆవులు చూసి ఏదో అలాగా రాజభూమిలో తిరుగుతుంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన యొక్క స్వరూపం, విశ్వరూపం చూసేసరికి ఈయనకి మల్లగా పెరుగుతుంది. నువ్వు అనంత స్వరూపము, నువ్వు మామూలు కృష్ణుడు కాదు అంటున్నాడు. అదే మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం ఒక్కొక్కసారి గుర్తించాం. ఒక్కసారి వారి యొక్క సామర్థ్యం ఏమైనా ఒక్కసారి ప్రకటమయ్యిందా, అప్పుడు మనము ఆపుకోలేమన్నమాట, ఇక కాలమే పడిపోతాం అనమాట మనం. సో ఇలాంటి భావన అర్జునులో కలుగుతున్నది. త్వం ఆదిదేవ, నువ్వు ఆది దేవుడువు. అంటే దేవతల కన్నా, ఋషుల కన్నా, అందరికంటే ముందు ఉన్నావు నువ్వు. నీ ద్వారే సకల సప్తర్షులు, సనత్ కుమార్ సనత్ సుజాతులు గాని, ప్రజాపతులు గాని, యావత్ సృష్టి అంతా కూడా, దేవతలు అసురులు అందరూ కూడా నీ నుండే వస్తున్నారు. అంటే నువ్వు ఆదిదేవ. పురాణాలు ఉంటాయి కదా, మన శివపురాణం చూసామనుకోండి, శివే అన్నిటికి మూలము. విష్ణు పురాణం అనుకోండి, విష్ణు అన్నిటికి మూలం. అలా సో బ్రహ్మ కార్యం అంటే అర్థం ఏంటండి? ఈశ్వరుడు ఆదిదేవుడు అంటే ఏంటి? ఆది అంతము లేకుండా శేషంగా ఉన్నటువంటి ఆ స్వరూపం పరమాత్మనే ఆదిదేవ అంటారు. పురుష అంటే నువ్వు సర్వాంతర్యామి. చూసారా, అన్నమాచార్య కీర్తనలు పాడి 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 అలసిపోయినప్పుడు చివరికి అంతర్యామిగా దర్శించాడు ఆయన. అంతర్యామి అలసితవా సొలసితవా అంటాడు ఆయన. ఎందుకు? ఇక్కడ ముందు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నా అంతర్యామి కంటే భిన్నంగా లేరు అని అర్థమైపోయింది ఆయనకి. మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఇంకా తెలుసుకోవాలని అలాగ ముందుకు పోతూ ఉంటాం. మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. పోనీ దేవుడి గురించి తెలుసుకుందామా అని అనేక తీర్థాలకి, అనేక గోపురాలకి, గుడులకి, ప్రయాణాలు, కొండలెక్కి అనేక ఇబ్బందులు పడి తిరుగుతూ ఉంటారు దేవుడి కోసం.
తెలుసుకోలేరు. సో మీకంటే బయట ఉన్న ప్రపంచం గురించి కానీ దేవుడి గురించి కానీ మీరు బయట వెతికితే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. కస్తూరి జింక తన ఉదరములోనే కస్తూరి పెట్టుకొని బయట వెతుకుతున్నట్లుగా మన ప్రయాణము ఎండమావుల్లో సీరియల్ లాంటిది. అందువలన ఈ జగత్తుకి ఈ దేవుడికి రెండింటికి స్థానమైనటువంటిది నేను అనే దాంట్లో ఉన్న ఈ రెండు. అంటే ఎప్పుడైతే మీరు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రనామంలో చెప్పినటువంటి సూత్రాన్ని మీరు ఒక్కసారి పాటించినట్లయితే, మీరు అంతర్ముఖములోకి తొంగి చూసినట్లయితే అక్కడ మీకు ఈ విశ్వరూపంగా ఉన్న జగత్తు రహస్యము తెలుస్తుంది. దాని అంతటికీ మూల కారణమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మయే మీకు అనుభూతిలోకి వస్తుంది. దానినే ఆత్మదర్శనం. ఆత్మదర్శనం స్వాత్మదర్శనం, స్వాత్మదర్శనం ఈశ దర్శనం. రమణ మహర్షి ఆత్మదర్శనమే మీ స్వాత్మ దర్శనము, మీ స్వాత్మ దర్శనమే ఈశ్వర దర్శనం అన్నారు ఆయన. అందువలన మీకు నేను అనే స్వరూపములో మీరు ఒక్కసారి సెటిల్ అయ్యారా, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అంటారన్నమాట అక్కడ. అప్పుడు ఏమవుతుంది, దుకాణం బంద్ అయితే ఏమవుతుంది, షట్టర్ క్లోజ్ చేసి తాళం వేసి గో టు హోమ్ అంటారు, ఇంటికి వెళ్ళడమే ఇంకా. అందువలన మీ పని ఈ మానవ జీవితము, మానవ జన్మ యొక్క అల్టిమేట్ ప్రయోజనం సిద్ధించినట్లు లెక్క. అప్పుడు మీరు సిద్ధులు అవుతారనమాట. అందువలన పురుష అంటే ఇక్కడ మగవారు ఆడవారు అనే శబ్దం కాదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మగవాళ్ళకు పురుష అనడం తప్పు, అలా అనకూడదు అసలు. ఎందుకంటే పురుష అంటే ఇక్కడ మగవాళ్ళు కాదు, పరమాత్మ అని అర్థం. ఎందుకు పురుష అనేవాళ్ళంటే పరమాత్మకి పూరయతి సర్వం ఇది పురుష. పూరయతి అంటే ఏంటి, పూరించడం. పూరించడం అంటే ఏంటి, అంతటా వ్యాపించి ఉన్న సృష్టి అంతా, దానిని పురుష అంటారు. ఇంకొక అర్థం ఏముంది, పురే షేతి ఇది పురుష. హృదయ కుహరములో ఏదైతే ఎరుకుగా ఉన్నదో దానిని పురుష అంటారు. అది ఒక్క మగవాళ్ళకే ఉంటుందా, సకల ప్రాణులకు ఉంటుందా? సకల ప్రాణులకు ఉంటుంది కదా స్వామి. మరి సకల ప్రాణుల్లో ఉన్నదంతా పురుష. అయితే మరి మగవాళ్ళని వీళ్ళే క్లెయిమ్ చేసుకోవడం ఏది వీళ్ళ బ్రాండ్ లాగా. అందుకే పురుష అంటే మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా పురుష. పురుష పురుష అంటే పుల్లింగం, అది పురుష అనాల్సి వస్తుంది ఆడవాళ్ళకైతే. మరి ఏం చేస్తాం, మరి సంస్కృతం అది. అందువలన పురాణ, నువ్వు సనాతనుడివి అంటే నీకు ఆది లేదని అర్థం. సనాతన్ అంటే అజో నిత్య శాశ్వతోయం పురాణ, నిత్యం సర్వగత స్థాను అచలోయం సనాతన. మనకి గీతలో వచ్చింది నిత్య సర్వగత, నిత్యము శాశ్వతము సర్వవ్యాపి సనాతనం అని చెప్పారు ఈ తత్వానికి. అంటే దీనికి ఆది అంతం లేదని అర్థం అండి. త్వమస్య విశ్వస్య పరం నిధానం, నువ్వు అల్టిమేట్ ఈ జగత్తంతటికి లయమయ్యే స్థానం. చూడండి, మన శరీరాలన్నీ ఎక్కడ భస్మం చేస్తాము, మన శ్మశాన వాటిక. మరి సృష్టి అంతటికి శ్మశాన వాటికి ఎక్కడ ఉండాలి, పరమాత్మయే. అందుకే శివ శ్మశానంలో ఉంటారు అంటారు. మీకు అర్థమైందా? ఇల్లు మన పంజాగుట్ట అమీర్పేట మధ్యలో ఉన్న శ్మశానం కాదు, యావత్ జగత్తంతా పరమాత్మకి శ్మశానమే. ఈ శరీరం, ఇదం శరీరం, ఇదిగో ఈ బాడీ, ఇది శరీరము, ఈ శ్మశానము. ఈ శ్మశానంలో నేనున్నాను శివగా, అహం శివోహం, నేను శివ. ఈ శ్మశానంలో నేను శివగా ఉన్నాను. నేను స్వరూప తత్వం తెలుసుకుంటే నేను శివ, లేకుంటే నేను శవం. శవం ఎక్కడ దానం చేస్తారు, శ్మశానమే. కాబట్టి యావత్ జగత్తంతా కూడా శ్మశానమే. ఎవరో ప్రవచనకారులు మన శ్మశాలతో కంపేర్ చేసుకొని చెప్తున్నారు, వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి
త్వమస్య విశ్వస్య, ఈ జగత్తంతటికి పరం నిధానం అంటే అల్టిమేట్ లయం. సృష్టి జరిగినప్పుడు మీకు చెప్పాను నేను, సృష్టి జరిగేటప్పుడు శుద్ధ చైతన్య, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ చైతన్యం నుండి 3 గుణములతో కూడిన మాయాశక్తి నుండి ఫస్ట్ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆకాశతత్వం వస్తుందని చెప్పాం. ఆకాశము నుండి సూక్ష్మ వాయువు, తరువాత అగ్ని, తర్వాత జలము, తర్వాత భూమి, తర్వాత ఔషధాలు వనస్పతులు, తర్వాత ఆహారం, తర్వాత ప్రాణం అని చెప్పారు. లయమయ్యేటప్పుడు ఎలా అవుతుంది? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి భూమిలో లయమైపోతుంది. భూమి వెళ్ళి జలములో లయమవుతుంది, జలములు వెళ్ళి అగ్నిలో లయమవుతాయి, అగ్ని వెళ్ళి వాయువులో లయమవుతుంది, వాయువు వెళ్ళి ఆకాశంలో లయమవుతుంది, ఆకాశం వెళ్ళి 3 గుణములలో లయమవుతుంది, 3 గుణముల మాయ ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. ఎలా కలిసిపోతుంది స్వామి? మన స్వప్నములో, మన డ్రీమ్ స్వప్నం నేనే నా నుండే క్రియేట్ అయ్యింది. అది మాయాశక్తి, నిద్రాశక్తి. అది మాయాశక్తి బదులుగా నిద్రాశక్తి. నా నిద్రాశక్తి ద్వారా నేనే స్వప్న ప్రపంచాన్ని నిర్మించాను. స్వప్నములో ఒక్క వ్యక్తిని నేను అని అభిమానిస్తున్నాను. సో ఆ స్వప్నంలో జరుగుతున్నటువంటి వికారాలు, పరిణామాలకి నేను నాకే జరుగుతున్నాయని భ్రమపడి దుఃఖిస్తున్నాను. స్వప్నం నుండి లేచిన వెంటనే నేనేమయ్యాను? నేను స్వప్నం వ్యక్తిగా మరి లేను, ఆ యొక్క వేకుజామున ఉన్నటువంటి వ్యక్తిగానే మారిపోయాను. ఇది కూడా ఈ స్వప్న ప్రపంచం ఎలాగైతే మాయమైనదో, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ జగత్తు జాగ్రత్త అవస్థ, దీన్ని దీర్ఘ స్వప్నం అంటారు మహాత్ములు. ఇది కూడా మీ శుద్ధ చైతన్య పరమాత్మలోకి పూర్తిగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇది కూడా మీకు స్వప్నం వలె భాషిస్తున్నది. అప్పుడు మాయా కూడా మీలో కలిసిపోయింది. నిద్రాశక్తి కూడా మనలో ఎలాగైతే కలిసిపోద్దో మనం మేల్కొన్నప్పుడు, మాయాశక్తి కూడా ఆత్మలో కలిసిపోతుంది. దానినే పరం నిధానం, అల్టిమేట్ లయస్థానం. అందువలన వేత్తాసి వేద్యం చ అంటే నువ్వే భోక్తవు, నువ్వే భోగ్య వస్తువు. వేత్త అంటే అయితే వేత్తాసి వేద్యం చ అంటే నువ్వే భోక్తవు, నువ్వే అల్టిమేట్ కర్తవు. కాబట్టి నీవుకి తప్ప ఇంకెవరికి ఇది తెలియదు అంటున్నారు. చూసారా? ఎందుకంటే హరి ఓం హరి ఓం హరి ఓం అమ్మా. హరి ఓం స్వామిజీ. ఉందా అమ్మా? వినిపిస్తుంది స్వామిజీ. నాది మధ్యలో ఫోన్ కాల్ చేసేస్తుంది, ఎర్లీ మార్నింగ్ డిస్టర్బ్ అయ్యింది. ఓకే, మంచిది, నో ప్రాబ్లం. మన మంచికి ఏది జరిగిన వేత్తాసి వేద్యం. వేత్తాసి వేద్యం అంటే నువ్వే భోక్తవు. అంటే ఏంటి? సకల సృష్టి స్థితి లయ, మొత్తం సృష్టిలో జరుగుతున్నటువంటి చేష్టలు కర్మలన్నిటికీ ఎవరి కర్త? పరమాత్మయే. మరి భోక్త ఎవరు? అల్టిమేటు పరమాత్మయే. అందువలన నీకే తప్ప మిగతా ఎవరికి తెలియదు ఈ సృష్టి రహస్యము. వేత్తాసి వేద్యం అంటే నీవు మాత్రమే పూర్తిగా తెలుస్తుంది. అంటే ఎలాంటిది? ఈ జడము ఈ చేతనముతో కూడి ఉన్నటువంటి ఈ సృష్టి రహస్యము నీ ఒక్కరికే తెలుసు, మిగతా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే మిగతా అందరూ ఈ చేతనంలోని గ్రూపులను ఉంటారు, లేకపోతే జడములోనే ఉంటారు. కానీ రెండింటికి ఆధారభూతంగా ఉన్న పరమాత్మ ఉన్నది కదా. అందువలన వేత్తాసి వేద్యం, నువ్వే చేతన తత్వానివి, నువ్వే జడతత్వాన్ని కూడా ఉన్నావు. కాబట్టి రెండింటిలో కూడా ఉన్నావని నువ్వే అంటారు. అందువలన ఇక్కడ తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది
తెలుసుకుంటున్నది మూడు ఉండవు. దీన్ని త్రిపుటి అంటారు. త్రిపుటిలో ఉన్నది నువ్వే, త్రిపుటికి అతీతంగా ఉన్నది నువ్వే. మనము ప్రాతస్మరామి శ్లోకం చెప్పేటప్పుడు చెప్తాం ఏంటి? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. చూసారా? యత్ స్వప్న జాగర సుసుప్తి అంటే నీవే ఆత్మగా తురీయంగా జాగ్రత్తలో కూడా నువ్వే ఉన్నావు, స్వప్నంలో కూడా నువ్వే ఉన్నావు, గాఢ నిద్రలో కూడా నువ్వే ఉన్నావు, ఆ మూడు లేని స్థితిలో కూడా కేవలం నువ్వుగానే ఉన్నావు. చూసారా? అది అంటే ఈ మూడు అవస్థలని తెలుసుకుంటుంది ఎవరు? తురీయమే. కాబట్టి నీవే అన్ని తెలుసుకున్నవాడువు, భోక్తవు అంటున్నారు. పరంచధామ అంతేకాదు, నువ్వు భోగాలకి భోగ్యాలకి అంటే కర్తకి భోక్తికి అన్నిటికీ అతీతము. అంటే ఈ రెండింటికి అతీతం అంటే ఏంటి? అంటే సూక్ష్మము స్థూలము, జడము చేతనము. ఓకే, ఈ రెండింటికి తెలుసుకున్నది తెలియంది రెండింటికి అతీతం. అంటే ఎలా? ఇప్పుడు చెప్తాను. నాకు చైనీస్ భాష రాదు అని ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. ఎలాగా? నాకు చైనీస్ రాదు అనేది నాకు తెలుస్తుంది. నాకు తెలుగు భాష వచ్చును, నాకు తెలుగు భాష వచ్చును అనేది ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అంటే నాకు తెలుగు భాష వచ్చుననేది కూడా నాకు తెలుస్తుంది, చైనీస్ భాష రాదని కూడా నాకు తెలుస్తుంది. అంటే ఇక్కడ తెలుసును తెలియదు రెండింటికి తెలుసుకున్నది ఒకటి ఉందా లేదా? అది అసలైనటువంటి పరమాత్మ. ప్రమాతృ ప్రమేయ అతీత త్వమేవ అంటే ఏంటి? తెలుసుకుంటున్నది తెలుసుకోబడేది ఈ రెండింటికి కారణము పరమాత్మ. అందుకే సృష్టి స్థితి లయ స్వరూప తుముహో తుముహో అనాది రూప తుమి హో బ్రహ్మ తుమి హో విష్ణు తుమ్ హో శంకర రూప సృష్టి స్థితి లయ స్వరూప తుమ్ హో అనాది రూప आओ महादेव दर्शन दीजो तुम हो जगत के दाता तुम हो जगत के दाता అన్నారు. అందువలన త్వయా తతం విశ్వమనంత రూపం, నువ్వే ఈ సృష్టి స్థితి లయానికి అతీతంగా ఉన్నటువంటి తురియ ఆత్మ స్వరూపాన్ని నువ్వే. నీలోనే ప్రపంచం అంతా ఉన్నది. నీటిలోనే బుడగలు తరంగాలు అలలు అన్ని ఉన్నట్లుగా ఈ యావత్ ప్రపంచం అంతా నీలోనే ఉంది. ప్రపంచానికి అధిష్టాన ఆధార స్వరూపాన్ని నువ్వే. త్వయ తతం విశ్వం అనంత రూపం. కాబట్టి ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో డైరెక్ట్గా చెప్పారు. కానీ మన మీద ఎంత కరుణ ప్రేమ దయ జాలి అయినటువంటి జగద్గురువు కృష్ణ అర్జునుని అడ్డంగా పెట్టుకొని మనకి జగత్తుకి మళ్ళీ మరొకసారి ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్లు వివరంగా వచ్చినదే ఈ భగవద్గీత. అందువలన నువ్వే సగుణ బ్రహ్మవు, నువ్వే నిర్గుణ బ్రహ్మవు అని అర్థం చేసుకుంటే వేత్త వేద్యం వ్యవహారిక సత్యాన్ని సూచిస్తుంది. చూసారా? అంటే వ్యవహారికమైనటువంటి జగత్తుకి నువ్వే సత్యంగా ఉన్నావు, పారమార్థికమైనటువంటి నిర్గుణం నిరాకార నిర్విశేషం నిష్క్రియ ఆ తత్వం కూడా నువ్వే అయి ఉన్నావు అని రెండింటిని కూడా ఒక రకంగా అర్జునుడు ఇప్పుడే మెల్లగా అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఎలా పొగుడుతున్నాడంటే మామూలు కాదు. మళ్ళీ
వాయుర్యమోగ్నిర్వరుణः శశాంకః. वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. प्रजापतिस्त्वं प्रपितामहश्च प्रजापतिस्त्वं प्रपितामहश्च నమో నమస్తేస్తు సహస్రకృత్వః. नमो नमस्तेस्तु सहस्रकृत्वः नमो नमस्तेस्तु सहस्रकृत्वः పునశ్చ భూయోపి నమో నమస్తే. पुनश्च भूयोऽपि नमो नमस्ते पुनश्च भूयोऽपि नमो नमस्ते వాయుర్యమోగ్నిర్వరుణः శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते అద్భుతం. ఇప్పుడు అర్జునునికి ఆశ్చర్యం తర్వాత భయం పోయి, భయం తర్వాత ఎప్పుడైతే భక్తి ప్రవేశించిందో, భక్తికి హద్దులు ఉండవండి. భక్తికి హద్దులు ఉండవు. ఎందుకంటే ఒక్కసారి నిజమైన ఆ భక్తిలోకి మీరు ప్రవేశించారా, మీరు దేశ కాలాలు ఎక్కడున్నారు, ఎవరు అసలు మీరు శరీరం కలిగి ఉన్నారా, మీరు మనుషుల ఏముండదు. ఆ భక్తి అయిపోతారు మీరు అనమాట. మీరు భక్తులు కాదప్పుడు భక్తిగా మారిపోతారు. అలాంటి స్వరూపాలు మనం చూసాం. శబరిమాత, పరాశరి, విదురుడు, ఆ తర్వాత మనకి సుధాముడు అంటారు, కుచేరుడు అంటారు, మీరాబాయి, ఎవరు తీసుకున్నా సరే వీళ్ళంతా కూడా భక్తిగా మారిపోయారండి. వీళ్ళు భక్తులు కాదండోయ్, భక్తులు కాదు, భక్తిగా మారిపోవాలి మీరు. कौन कहते हैं भक्ति में शक्ति नहीं, कौन कहते हैं भक्ति में शक्ति नहीं, तुम मेरा की जैसे हो भक्ति नहीं. మీ భక్తిలో తేడా ఉందేమో చెక్ చేసుకోండి, అంతే తప్ప నేను ఇంతకాలం చేస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, ఆ రోజు ఎవరెవరు ఏం వండుకుంటున్నారు అదే ధ్యాస తప్ప నేను తినడం లేదు. కానీ ధ్యాస మాత్రం ఏం వండుకుంటున్నారు, ఏం వండుతున్నారు, ఏదో పాయసం, అయినా నేను తిన్ను కదండి ఇవాళ ఉపవాసం, ఇదొకటి మళ్ళా. కాబట్టి ధ్యాస ఉండకుండా భక్తిలో మీరు స్పష్టత ఉంటే భక్తి మించిన శక్తి సృష్టిలో ఏమీ లేదని మరోసారి గుర్తు చేస్తున్నారు అర్జునుడి ద్వారా. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.